రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతి ప్రజలకు తెలుసునని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 గంటలుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్ట్ గా మారింది. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి కొండా సురేఖ వాస్తవం మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ లో అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతి ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో డబ్బులు ఇవ్వనిదే ఏ పనులు జరగవని స్వయంగా మంత్రి కొండా సురేఖ చెప్పారన్నారు కేటీఆర్. హరీష్ రావుతో కేటీఆర్ 2 గంటల భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరామర్శకు వెళ్లిన కేటీఆర్ హరీష్ తో ప్రత్యేకంగా సమావేశం కావడంపై బీఆర్ఎస్ లీడర్లు ఆరా తీస్తున్నారు. పార్టీ తీరుపై కవిత అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను స్వాగతిస్తానని హరీష్ అన్నారు. కవిత అమెరికాకు వెళ్తున్న టైంలోనే హరీష్, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్ట్ గా మారింది. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. 10,000 కోట్ల రూపాయలకు కకృతిపడి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 10,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమిని ఏ రకంగా అమ్మడానికి ప్రయత్నం చేశారు? ఈ భూమిని 10,000 కోట్ల రూపాయలని యొక్క రుణాలు సేకరించడానికి సుమారు 170 కోట్ల రూపాయలు తన ప్రైవేట్ సంస్థలకి, తన జేబు సంస్థలకి, మరి బ్రోకర్లకి ఇచ్చి ఈ డబ్బులు తీసుకున్నారంటే ఇది అంతా కూడా తప్పు చేశారు. ఈ 10,000 కోట్ల రూపాయల లావాదేవీల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా అని ఈ యొక్క సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అభిప్రాయపడే సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమని? ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడుస్తుందని. మేము బలంగా మాట్లాడితేనే కదా నువ్వు బలంగా కేసులు పెడతా ఉన్నావు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు. దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. కోర్టు కూడా అడిగింది గవర్నమెంట్ని, దయచేసి తెలుగు మీడియం విద్యార్థుల్ని ఎందరి మంది మీరు సెలెక్ట్ చేశారు అని చెప్పి మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ కోర్టుకి సబ్మిట్ చేయలేదు. మరి అందరికి డౌట్ కూడా ఉంటుందా లేదా? అంటే తెలుగు మీడియం విద్యార్థులు కాదా? తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు కాదా? సో దయచేసి దీని గురించి కూడా గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ వేడుకలకు కొనసాగింపుగా రాబోయే సంవత్సర కాలం పాటు వివిధ దేశాలతో రజతోత్సవ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. అమెరికాలోని డల్లాస్ నగరంలో రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ లీడర్లు. జూన్ 1న అట్టహాసంగా నిర్వహిస్తామన్న పార్టీ నేతలు రజతోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 26న అమెరికాకు వెళ్లనున్నారు కేటీఆర్.